ముంబైకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రికి వెళ్లి చెక్ చేసుకోగా ఆయనకు లెడ్ పాయిజనింగ్ అయిందని డాక్టర్లు గుర్తించారు. అసలు ఈ లెడ్ పాయిజనింగ్ అంటే ఏంటి అనంటే ఆయన 20 ఏళ్లుగా ఒకే కుక్కర్‌లో అన్నం వండించుకొని తినేవారు. అంటే ఒకటే పాత్రలో అన్నేళ్లుగా కంటిన్యూయస్‌గా ఉండడం వల్ల అందులో ఉన్న కెమికల్స్ వేడి చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఉడికించినప్పుడు కానివ్వండి, అందులో ఉన్నటువంటి కెమికల్ పార్ట్ ఏదైతే ఉందో అది తన బాడీలో చేరిపోయి బాడీ పెయిన్స్ ఇటువంటివి రావడం, తరచూ అనారోగ్యానికి పాల్పడడం ఇటువంటివి జరుగుతుంటే హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకున్న సందర్భంలో ఈయనకి లెడ్ పాయిజనింగ్ అన్నది ఒకటి వచ్చింది అని చెప్పి డాక్టర్లు గుర్తించారు. కొద్ది రోజులు చికిత్స అందించుకొని తర్వాత ఆయన మరణించడం కూడా జరిగింది. సో, మనం కూడా తెలుసో తెలియకో అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. లైక్ పెళ్ళిలో మన అమ్మ వాళ్ళు పెట్టినటువంటి ఆహ్, వస్తువులు ఏదైతే ఉన్నాయో అది ఇప్పటికీ వాడుతున్నానని మనం గొప్పగా చెప్పుకోవడానికి చాలా బావుంటది. ఎవరైనా ఎవరైనా గిఫ్టెడ్‌గా ఇస్తే ఇది పలానా వాళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పి అలా తెలియకుండా మనం పెట్టుకుంటూ ఉంటాం. సో, వీటి వల్ల ఏంటంటే మనము కొన్ని ఇయర్స్ వరకు కూడా అది వాడుతూ ఉంటే దాంట్లో ఉన్న కెమికల్ పార్ట్ ఏదైతే ఉందో అది మన శరీరంలోకి చేరి మనకు తెలియకుండానే చాలా వరకు మానసిక రుగ్మతలు కానివ్వండి, లేకపోతే శారీరక ఇబ్బందులు కానివ్వండి వస్తూ ఉంటాయి, తలెత్తుతూ ఉంటాయి. సో, దీని పట్ల జాగ్రత్త ఎంతైనా అవసరము. మీరు కూడా అటువంటి పాత్రలు ఏవైతే కంటిన్యూయస్‌గా కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానని అనుకుంటున్నారో వెంటనే దాన్ని ఆపేయండి. మీకు ఒక సెంటిమెంట్ ఉండొచ్చు వాటితో. అలాంటివి ఏమన్నా ఉంటే తీసుకొని హ్యాపీగా పక్కన పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి చేసుకోండి. కాకపోతే తరచూ మాత్రం వాటితో వండుకోకూడదు అని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సో, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి డైలీ డోస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.